యాక్చువల్గా ఏం జరిగిందంటే ఇక్కడ ఇందులో గోల్డ్ తీసుకున్నది మాకు మా బంధువు అవుతారు, బాబాయ్ అవుతారు. నాకు రమేష్ అన్న అని సాధారణ రమేష్ అన్న మా అన్న ఫోన్ చేసిండు, ఇట్లా గోల్డ్ తీసుకున్నారు, ఇట్లా 3% కంటే ఎక్కువ డబల్ కట్టాలని చెప్పేసి అన్నారు. 11 months అయిపోయి ఒకటి 14 months అయింది, ఒకటేమో 18 months అయింది. 2 చిట్టీలు ఉన్నాయి. దాంట్లో ఇట్లా డబ్బులు మనం కడతా అన్నా కూడా బంగారం ఇస్తలేడు అని చెప్పేసి లోపలికి వచ్చిన తర్వాత ఈ అంకుల్ మనకు ముందే తెలుసు కాబట్టి ఇట్లా రవి అట్లాగా ఇట్లాగా అని చెప్పి మాట్లాడిన తర్వాత వీళ్ళ తమ్ముడు ఉంటాడు, వీళ్ళ చిన్న అబ్బాయి సునీల్ అని. సునీల్ అట్లా మాట్లాడకు, నోరు జారకు, అప్పటికే మాటలు గొడవడతాడు. నువ్వు అట్లా గొడవట్టకు సునీల్, మాటలు జారకు, వాళ్ళు ఎవరో కాదు మా అన్ననే అని చెప్పి మాట్లాడినాక మా అన్నని ఏమన్నా అంటే నీకు తెల్లంటికలు వస్తాను, ముసలాం అవుతానో ఎట్లా నువ్వు ఎట్లా పెడతావురా గ్రూపులలో ఎట్లా పెడతావురా అని చెప్పేసి అని నువ్వు గ్రూప్లో పెట్టినావు కదా, తప్పైందని చెప్పి నా కాళ్ళు మొత్తనే బంగారం ఇస్తాం అప్పటిదాకా ఇవ్వమని చెప్పి మాట్లాడింది. సునీల్ అట్లా మాట్లాడకు, మాటలు జారకు అని చెప్పి అన్నాక బరాబరి మళ్ళీ బయటకు వచ్చినాక నీకు ఆపరేషన్ అనేది చెప్పి చూపించి తప్పైందని చెప్పి సారీ అని చెప్పేసి అంటే సరే డబ్బులు కడదాం బా అని చెప్పేసి మా బాబాయ్ వచ్చి డబ్బులు కడదాం లోపలికి వచ్చినా కానీ అప్పటికే మీ సునీల్ లోపలికి పట్టుకపోండి అని చెప్పేసి అన్నాము. ఈయన కూడా ఉన్నారు పట్టుకపోమన్నాం. ఆయన లోపలికి పట్టుకపోయిండు. అక్కడ దాకా పోగానే మళ్ళీ నేను డబ్బులు కడదాం లోపల రాగానే లేదా మళ్ళీ స్టార్ట్ చేసిండు. తర్వాత వాళ్ళ చెల్లెనో ఎవరో ఆమెను పిలిపించిండు. ఆమె వచ్చి ఆమె ఏమంటుంది మమ్మల్ని చంపుతారా అది ఇది అని చెప్పి ఆమె అంటది. మరి మిమ్మల్ని ఎందుకు ఎవరు చంపుతారమ్మా అంటే మరి 3 నెలలకు ఒకసారి మిత్తి కట్టాలి కదా అన్నది. సరే అమ్మ 3 నెలలకు ఒకసారి మిత్తి కట్టాలంటున్నావు కదా, అసలు ఎంత మిత్తి అనేది ఎందుకు లేదు మరి దాని మీద అని చెప్పి నేను అడిగాను. ఓకే, ఇది జరిగిన విషయం అంతే. మాటలు నోటికెళ్ళి చెప్తలేడు, ఏం మాటలు అనేది నోటికెళ్ళి చెప్తలేడు. ఏం మాట అనేది కూడా కాలుమొక్తో పాటు బూతు మాటలు ఏం మాటలు అనేది నాతో కూడా చెప్పిండు. అన్న మాట కూడా చెప్పిండు నాకు. ఆ వీడియోల గురించి కూడా ఆ సీసీ ఫుటేజ్ తీస్తే అన్నది అనేది తెలుస్తుంది. ఇప్పుడు తన ఓపెన్ ఏం చెప్పిండు అన్నది కదా, అన్నాడు చూసినావా అన్నందుకనే తెలంగాణ రైతులు ఈ మార్వాడలకు తెలంగాణ రైతులు వీళ్ళ దగ్గర మన బంగారం పెట్టాలి, 3 రూపాయలకు 6 రూపాయలు చేయాలి. ఆ పైసల గురించి అడిగితే మళ్ళీ మనం ఉల్టా కాలు మొక్కి మళ్ళీ అనిపించుకోవాలి. మన ఆత్మగౌరవాన్ని వీళ్ళకి పాదాల కాడ పెట్టాలి. యాడికెళ్ళి బతికొచ్చి ఇక్కడ వచ్చి మన పైసలతోనే నాకు వచ్చి యోధుడిని మాటలు వాడాలి. ఇప్పుడు ప్రూఫ్లు కూడా ఉన్నాయి, అన్ని ఉన్నాయి. సీసీ ఫుటేజ్ చేయాలి. మా ఊళ్ళు పోలీసుల దగ్గరికి పోతే వాళ్ళంతా కారణం అంతా కరెక్టే ఉన్నది, వాళ్ళు ఎటు అట్లా చేయని వాళ్ళు చెప్తున్నారు. ఇవో సమాజం తెలుసుకోవాలి. కాలు మొత్తం ఇది ఏమైతుందో చూద్దాం. కానీ ఇప్పుడు భాష కూడా పెట్టిరు జరగని వాళ్ళు ఇప్పుడు కాలు మొత్తనే ఇస్తారు కదా వాళ్ళు కూడా. వాళ్ళు అసలు ఇప్పుడు అమిత్ షా ఏం చెప్తున్నాడు, 2 రూపాయల కన్నా ఎక్కువ తీసుకోతారని చెప్తున్నాడు. పోలీస్ స్టేషన్ కి వచ్చినాం కదా, మాట్లాడి మీరు పిటిషన్ వేయాలి అన్నారు. పిటిషన్ ఇస్తానికి పోతేనే కదా నువ్వు కాదు 6 రూపాయలు వాళ్ళు ఎంత ఇవ్వమని చెప్పి పంపితేనే కదా బయటకు వచ్చింది. దొంగతనం కాదు కదా జరిగింది. అర్థం సార్ ఒక మాట చెప్పు అని ఎస్ఐ గారు కూడా అడిగినాం. అడిగితే చెప్పగానే మీరు పోయి కట్టుకోపోలే ఎస్ఐ గారు కూడా అడిగిన తిరిగి టేస్ట్ నేను కడతా సార్ డబ్బులు వేయకుండా తీసుకోమని సార్ ఒకసారి మాట చెప్పండి సార్ అని కూడా అంటే మేము అవన్నీ ఏం చెప్పలేదు. అవన్నీ వద్దు, మీరు సపరేట్గా పోయి మీ బోర్డు తెచ్చుకోపోయి మీరు మాట్లాడుకోపోలే ఎస్ఐ గారు. మొత్తం ఏంటంటే అసలు ఈ హిందీలో రాయకుండా మొత్తం తెలుగులో రాసినట్టుగా అసలు వీళ్ళ దుకాణాల దగ్గరికి తెలంగాణ సమాజం చెప్పాల్సుకున్నా వీళ్ళ దుకాణాలను బైకాట్ చేయాలి. మనం వీళ్ళని గోబ్యాక్ అనాల్సిన అవసరం లేదు. గోబ్యాక్ అంటే వీళ్ళ నెట్వర్క్ మామూలుగా లేదు, వీళ్ళది బైకాట్ చేయాలి. వీళ్ళ దుకాణాలకు రావద్దు, వీళ్ళ దుకాణాల బంగారం కొనొద్దు, వీళ్ళ దుకాణాల బట్టలు కొనొద్దు, వీళ్ళ దగ్గర ఇనుము కొనొద్దు, వీళ్ళ దగ్గర సిమెంట్ కొనొద్దు, వీళ్ళ దగ్గర మిఠాయిలు తినొద్దు, వీళ్ళ దగ్గర జిలేబీలు తినొద్దు. మనిషిని పుట్టుక తెలంగాణ గడ్డ మీద పుడితే ఒక బైకాట్ మేము ఆ ఉద్యమం తీసుకోబోతున్నాం. అది జరుగుతుంది. అది అయినాడే వీళ్ళకు బుద్ధి వస్తుంది. వీళ్ళందరికీ వాటాలు ఉన్నాయి, ఇలా కింద నుంచి మీ దాకా వాటాలు ఉన్నాయి. మొత్తం రాజకీయ నాయకులకు అందరి వాటాలు కాబట్టి వీళ్ళు ఆగడాలకు నడుస్తున్నాయి. కూర్చుంటే కూడా ఆవేశాలకు వచ్చి మాట్లాడుతున్నాయి. ఇట్లా ఎవరు మాట్లాడింది లేదు, ఏం లేదు, ఉన్నట్టు మాట్లాడుతున్నాయి అని ఆ రిపోర్టర్లను ఇక్కడ లోకల్ రిపోర్టర్ల మీదకి వెళ్ళి కూడా గదిరించి పెడుతున్నాడు. సాక్ష్యం కూడా ఇక్కడ ముంగడ చెప్పారు కదా, ఇప్పుడు ఏం చెప్తారో చెప్పు. ఇక అమిత్ షా మరి మీరు అరెస్ట్ చేస్తారా, వీళ్ళని ఏం చేస్తారో మరి అప్లికేషన్ ఇవ్వంటే ఇస్తాం. ఇక్కడికి వెళ్ళి మరి మీరు ఏం యాక్షన్ తీసుకుంటారో చూద్దాం. ఇది తెలంగాణ సమాజానికి మేము కూడా తీసుకోపోతాం, ఒకటి వదిలిపెట్టేది లేదు. ఇది ఇప్పుడు వీళ్ళేదో లెక్క చేసి క్లోజ్ చేసడం అనేది కాదు ఇదంతా. కానీ ఇప్పుడు నిన్నటి నుంచి చెప్తున్నారట వీళ్ళు వచ్చి మీరు రాన్రి మేము తెలుస్తామని అమిత్ షాకి వెళ్ళి ఫోన్లు వస్తున్నాయట. ఇప్పుడు మీరు వచ్చి మీరు పిటిషన్ పెట్టారు, ఎందుకంటే తెలంగాణకు అంతా తెలుస్తున్నది కదా. భాష కూడా చూడరు, హిందీ భాషలో వీళ్ళు రాసేది మన భాష కూడా కాదు. హిందీలో భాష రాసి గణపురంలో హిందీ రావాలి, హిందీ మాట్లాడుకోవడం లేడు రా నాయన అంటే రాతపూర్వకంగా హిందీలో మాట్లాడి దీనిలో మిత్తి అంటూ ఉండదు, ఏముండదు.
ఇవే వీళ్ళు చేసేటువంటి దొంగ దందాలు, లంగ దందాలు, దొంగ పైసలు వీళ్ళు సంపాదించేది మొత్తం. అడల్ట్ మాల్ మొత్తం అంతా వీళ్ళు మార్వాడోళ్ళి కొడుకులు మొత్తం అమ్మేది మొత్తం వాళ్ళే. వీళ్ళు చేస్తున్నాయి మొత్తం సగం ధన్పుడు కొంటారు వీళ్ళ దగ్గర పైసలు పెడితే. అన్ని పైసలు ఇవన్నీ ఇక్కడ రైతులై తెలంగాణ కష్టజీవుల పైసలు ఇవన్నీ. ఆ రోజు సునీల్ నువ్వు మాటలు జారకు వాళ్ళు మా అన్న అని చెప్పేసి నేను మాట్లాడినాక ఇది మాట్లాడలేదు బంగారం ఇస్తాను అన్నది అది మాట చెప్పలే. బంగారం అని చెప్పలే, బంగారం ఇస్తానని చెప్పినాం. ఇంకా మీ కొడుకును కూడా లోపల తీసుకోవాలి ఉన్నారని చెప్పాడు. వడ్డీలు చక్ర వడ్డీలు అని చెప్పేసి పెద్ద ఎత్తున వసూలు చేస్తున్నారు. కడతానా కూడా మీరు ఎట్లా ఇచ్చారు? మీరు ఇచ్చినట్టు కదా, అవునవును ఆయన కావాలని ఇచ్చింది కానీ సాక్షి ఉన్నాడు కదా, పుట్టలేదు మీరు కూడా రైట్ ఉందని చెప్పేసి మీరే అంటున్నారంట. మీరు 6% తీసుకొని రైట్ ఉందని చెప్పేసి అంటున్నారంట. వాళ్ళు మొన్న మీ దగ్గర చేసిన కేసు ఎందుకు వేయలేరు? మీరు కంప్లైంట్ ఎందుకు తీసుకున్నారు? అరే ఆగండి మీరు. వాళ్ళు కంప్లైంట్ ఇస్తామని చెప్పలేరా వాళ్ళు బాధితులు? ఒకసారి అన్న ఇటు ఈ దొంగలకు సపోర్ట్ చేస్తారా మీరు కూడా? కంప్లైంట్ అయ్యి అన్నారంట. దగ్గర ఎస్ఐ గారు పిలిచిండు మమ్మల్ని. పిలిస్తే వెళ్ళిన వాడికి వెళ్ళినాక చిట్టి పట్టుకొని సిఐ గారి దగ్గర పోయిండు. ఎస్ఐ గారు ఏమంటుందో తెలియదు. బయటకు వచ్చిన తర్వాత బాబు వాళ్ళకి అన్ని రైట్స్ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ నంబర్ ఉంది, అన్ని ఉన్నాయి, మీరు డబ్బులు కట్టి మీరు ఓళ్ళు తెచ్చుకోపోలే అన్నారు. 6% అని చెప్పినాక కూడా రైట్స్ ఉన్నాయి కదా, వాళ్ళకి అన్ని రైట్స్ ఉన్నాయి, మీరు కట్టి డబ్బులు మీరు గోల్డ్ తెచ్చుకోపోలే అని చెప్పిండు. ఆంజలి ఇంటికి వచ్చిన తర్వాత డబ్బులు ఇస్తామండి, మా గోల్డ్ మాకు తీయన్నాడు. అంటే రవి వీళ్ళందరూ ఇక్కడ కలిసిండు. ఒకసారి రాలి అన్న వచ్చిండు. వాళ్ళ ముందే డబ్బులు తీసిన వాళ్ళ చేతులు పెట్టినాయి డబ్బులు అనగానే ఆ పెద్ద ఆయన అన్నాడు, సరే బాబు నువ్వు ఎనీ టైం ఎప్పుడు వచ్చినా నీ గోల్డ్ నీకు ఇస్తావు అన్నాడు. అలా కొడుకు అన్నాడు కదా, వాడు గ్రూపులో పెట్టిన వాళ్ళని మన షాప్ పర్పస్ పోయింది, మన ఇజ్జత్ పోయింది. వాడు నేను షాపు ముందు నిలబడతా నా కాళ్ళు మొక్కి మళ్ళీ అన్ని గ్రూపులలో మా సారీ మా తప్పైందని వేసిన తర్వాత నీ గోల్డ్ ఇస్తా, అంతవరకు నీ గోల్డ్ ఇవ్వ అని చెప్పి ఆ గోల్డ్ పోయినా మంచిదే. మీరే చెప్పినట్టు కదా సార్, ఏం రైట్స్ ఉన్నాయి చెప్పండి. మీడియా ముఖంగా పాన్ బ్రోకర్ అనే వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఉందా లేదా ఆ డాక్యుమెంటేషన్ వెరిఫై చేసాం. వాళ్ళకి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఎవరైతే ఎంఆర్ఓ వాళ్ళ దగ్గర నుండి ఉంది, మేము వెరిఫై చేసాం. ఏమన్నా ఉంటే తక్కువ తీసుకోమని చెప్పి చెప్తాం. అంటే ఎంత పర్సెంట్ తీసుకోవచ్చు అని చెప్పేసి 2% ఉంటుంది. 2% ఏదైతే ప్రైవేట్ బ్యాంక్ ఉంటుందో ఆ ప్రైవేట్ బ్యాంక్ నామ్స్ ప్రకారం 2% ఉన్నాయి. 2% కాడికి లెక్క చేయమనండి, ఎంత అవుతుందో వాళ్ళని లెక్క చేయమనండి సార్. మీరు ఉన్నారు వచ్చారు కదా, 2% కాడికి లెక్క చేయమనండి. మా దగ్గరికి ఆయన కనుక ఫలానా ఇట్లా అయింది, ఇట్లా మేము పోతే ఇట్లా నార్మల్గా పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత
మీరు చెప్పినాక కూడా సార్ మమ్మల్ని ఇట్లా అన్నారని ఆయన కంప్లైంట్ ఇచ్చిందా లేదా మీరు అడగండి. ఆయన వచ్చింది కదా. చెప్పేది ఆ కంప్లైంట్ కోసం మేము కాల్ కూడా ఇస్తాం. నైట్ టైంలో కాల్ ఇస్తాం. రండి కంప్లైంట్ చేయండి, మేము కేసు రిజిస్టర్ చేస్తాం. ఎప్పుడు సార్ వీడియోలు బయట వైరల్ అవుతున్నప్పుడు మీరు కాల్ చేసి ఆయన 2% సార్, అది మీ మనసాక్షికి తెలుసా? 2% పక్క 2% వాళ్ళు అంతే తీసుకుంటారా? ఉంటుంది 2% అంతే తీసుకుంటారా సార్? ఒకసారి ఈ చిట్టీలలో ఒకసారి లెక్క చేయండి. మీరు చెప్పండి సార్, ఇప్పుడు న్యాయాన్ని కాపాడేవాళ్ళు కదా, న్యాయాన్ని కాపాడేవాళ్ళు కదా సార్. మీకు కనుక 2% తీసుకోకపోతే స్వయం పర్సెంటేజ్ ఎక్కువ తీసుకున్నారంటే మేము వాళ్ళపై చీటింగ్ కేసు చేస్తాం. అదేవిధంగా కన్సల్ట్ ఎంఆర్ఓ గారికి వాళ్ళ లైసెన్స్ క్యాన్సల్ గొడవ ఎందుకైంది సార్? గొడవ ఎందుకైంది సార్ మీ దృష్టిలో? నాకు ఐడియా లేదు. సబ్ ఇన్స్పెక్టర్ వీళ్ళు పోయి మాట్లాడినప్పుడు అలా లేడు, ఈయన కాదు. అప్పుడు ఆయన పేరేంది, రాజేష్ అనే సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు. తనకు తెలియకుండా మా దగ్గర రాలే, పిటిషన్ ఇయ్యలే అంటున్నారు. వాళ్ళు పిలిస్తే పోయినరు, పిటిషన్ ఇస్తామంటే తీసుకోకుండా వాళ్ళకి రూల్స్ ఉంటాయి. వాళ్ళు ఎంత అంటే ఇస్తామంటేనే వాళ్ళకి రూల్స్ ఉంటాయి. ఎంత అంటే వాళ్ళు ఇవ్వాల్సిందే. వాళ్ళు ₹6 అంటే ₹6 కూడా పర్వాలేదు, ₹6 ఇవ్వాల్సిందంటే వీలేని పరిస్థితుల్లో వాళ్ళు వచ్చినప్పుడు కూడా వేరే మీడియా మిత్రులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళ ముంగటనే ఇదంతా జరిగింది. వాళ్ళ ముంగటనే వాళ్ళే వీడియోలు పెట్టి కొంతమంది నేను పంపించిన మీడియాలో పెట్టి సీసీ ఫుటేజ్ తీస్తే ఏమేమి మాట్లాడిరో మొత్తం తెలుస్తాయి. అసలు యాక్చువల్గా అవి తీయాలి, వాళ్ళు కానీ తీయాలి, తీస్తే మొత్తం అసలు సంగతి తెలుస్తుంది.